Hello job seekers, welcome to my YouTube channel Alert You Job Info. మనకి ఏపీ సెట్ 2024 నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్, అలానే డిగ్రీ కాలేజెస్లో లెక్చరర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఎలిజిబిలిటీ, ఎవరెవరు ఎలిజిబుల్, వీటికి అలానే ఫీజు ఎంత పే చేయాలి, అసలు ఎలా సెలెక్ట్ చేస్తారు, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని ఉంటుందా, సో అదంతా ఫర్దర్గా వీడియోలో చూద్దాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు, లైక్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నోటిఫికేషన్కి వెళ్ళిపోదాం. సో ఇదండి వెబ్సైట్ apset.net.in. ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను. సో వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి నా పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో మనకి లాంగ్ నోటిఫికేషన్ అయితే ఏమీ ఇవ్వలేదు, ఇక్కడే పార్ట్స్గా మనకి సెక్షన్స్గా ఇచ్చారు. నోటిఫికేషన్, ఇంపార్టెంట్ డేట్స్, ఎలిజిబిలిటీ, సబ్జెక్ట్స్, ఎగ్జామ్ సెంటర్, రిజిస్ట్రేషన్, లాగిన్. సో ఇలానే మనకి ఇచ్చారండి. నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయలేదు. సో ఇది హోమ్. మీరు వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఈ పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్. సో ఇది హోమ్. అలానే అబౌట్ అస్, ఏయూ ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆంధ్ర యూనివర్సిటీ గురించి. నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్. సో నోటిఫికేషన్ ఓపెన్ చేస్తే షార్ట్ నోటిఫికేషన్ అనేది మనకు కనబడుతుందండి. సో ఏపీ సెట్ 2024 రిక్రూట్మెంట్ and promotions of lecturers and assistant professors in universities and degree colleges. రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి 1200 జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్కి, బీసీ వాళ్ళకైతే 1000 రూపీస్, అలానే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ట్రాన్స్జెండర్ వాళ్ళకి 700 ఆన్లైన్లోనే పే చేయాలి. సో స్టార్ట్ డేట్ వచ్చేసి 14th February 2024, అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అప్లికేషన్. లాస్ట్ డేట్ వచ్చేసి March 6th వితౌట్ లేట్ ఫీజ్. సో ఇది షార్ట్ నోటిఫికేషన్. ఇంకా ఫర్దర్గా డీటెయిల్గా చూద్దాం. సో నోటిఫికేషన్ అయిపోయిందండి, నోటిఫికేషన్ సెక్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్లోకి వెళితే మనకి డేట్స్ ఇచ్చారు. ఏపీ సెట్ నోటిఫికేషన్ 10th నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 14th February అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవచ్చు ఈ రోజు నుంచి. వితౌట్ లేట్ ఫీ అయితే March 6th, 2000 లేట్ ఫీతో March 16th, 5000 లేట్ ఫీతో March 30. సో లేట్ ఫీజ్ ఏమి లేకుండా అప్లై చేసే వాళ్ళు 6th March లోపు అప్లై చేసుకోండి. సో హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సింది April 19th నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ వచ్చేసి 28th April 2024. సో ఇక 2 months ఉందండి. 2 months కూడా లేదు, హార్డ్లీ 1.5 month ఉంది. 28th April ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ఎలిజిబిలిటీ వచ్చేసి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే మాస్టర్స్ చేసిన వాళ్ళు, అలానే పిహెచ్డి హోల్డర్స్ వాళ్ళే ఎలిజిబుల్ అండి. సో ఏజ్ లిమిట్ అయితే ఏమీ లేదు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వాళ్ళే మెన్షన్ చేయలేదండి. సో అప్లై చేసుకోవచ్చు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్. ఇక్కడ మార్క్స్ కూడా మెన్షన్ చేశారండి. జనరల్ యూఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 55% మార్క్స్ అనేది ఉండాలి మాస్టర్స్లో, అలానే బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 50% ఆఫ్ మార్క్స్ ఉంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సబ్జెక్ట్స్. మనకి 2 పేపర్స్లో కండక్ట్ చేస్తున్నారండి ఎగ్జామ్. జనరల్ పేపర్ అందరికీ కామన్. నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసి మీ కన్సర్న్ సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ కోడ్స్ మెన్షన్ చేశారు. ఆంథ్రపాలజీ, హిస్టరీ, కెమికల్ సైన్స్, కామర్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లీష్, ఎర్త్, అట్మాస్ఫిరిక్, ఓషన్ అండ్ ప్లానటరీ సైన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, జియోగ్రఫీ, హిందీ, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, లా, లైఫ్ సైన్స్, లైబ్రరీ, ఇన్ఫర్మేషన్ సైన్స్, మేనేజ్మెంట్, మ్యాథమెటికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సాంస్క్రిట్, సోషియాలజీ, సోషల్ వర్క్, తెలుగు, ఉర్దూ, విజువల్ ఆర్ట్స్. సో వీళ్ళు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉందండి. సో ఇక్కడ డౌన్లోడ్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సిలబస్ అనేది డౌన్లోడ్ అవుతుంది. జనరల్ పేపర్, అలానే ఆంథ్రపాలజీ, కన్సర్న్ సబ్జెక్ట్స్ సిలబస్ అనేది డైరెక్ట్గా ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇంకో విషయం ఏంటి అంటే మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఫస్ట్ పేపర్ వచ్చేసి 100 మార్క్స్ అండి. జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక క్వశ్చన్ వచ్చేసి 2 marks, 1 hour టైం. అలానే పేపర్ 2 వచ్చేసి 200 మార్క్స్కి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 2 hours టైము. ఈచ్ క్వశ్చన్ వచ్చేసి 2 marks.
సో ఇది స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. మనకి పేపర్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్లో ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ సెంటర్స్ మనకి 8 ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయండి. విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు, అనంతపూర్, తిరుపతి, కడప, కర్నూలు. విజయవాడ ఆప్షన్ లేదండి, గుంటూరు పెట్టుకోవచ్చు విజయవాడ వాళ్ళు. సో నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ అంటే ఫీ పే చేయాలండి. ఫస్ట్ ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. సో 1200 ప్లస్ కన్వీనియన్స్ ఛార్జెస్ OCWS వాళ్ళకి, 1000 కన్వీనియన్స్ ఛార్జెస్ BC వాళ్ళకి, SC ST PWD వాళ్ళకి 700 ప్లస్ కన్వీనియన్స్ ఛార్జెస్. సో ఇన్కంప్లీట్ అప్లికేషన్ రిజెక్ట్ చేసేస్తారు. సో ఫోటోగ్రాఫ్ ఎంత ఉండాలి, సైన్ ఎంత ఉండాలి అని చక్కగా వాళ్ళు మెన్షన్ చేశారండి. సో అప్లై నౌ క్లిక్ చేసే ముందు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఒకసారి చదివి అప్లై నౌ మీరు క్లిక్ చేస్తే మీకు ఇలా ఫీ పేమెంట్ పేజ్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది. సో ఈ ఫీ ఇక్కడ పే చేసిన తర్వాత మాత్రమే నెక్స్ట్ అప్లికేషన్లోకి వెళ్దాం. ఇక్కడ లాగిన్ అయితే మీరు ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, సెక్యూరిటీకి ఎంటర్ చేసి సబ్మిట్ చేసి ఫీ నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళొచ్చు. ఈ పేజ్ ఎవరికి అంటే ఫీ పెయిడ్ క్యాండిడేట్స్ ఓన్లీ అని మాత్రమే ఇక్కడ మెన్షన్ చేశారండి, ఫీ పెయిడ్ క్యాండిడేట్స్. సో ఇక్కడ రిజిస్ట్రేషన్లో మీరు ఫీ పే చేసుకొని అయిన తర్వాత ఇక్కడ లాగిన్ అయ్యి మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాంటాక్ట్, ఏమైనా క్వైరీస్ ఉంటే ఇక్కడ మెయిల్ ఐడికి మీరు కాంటాక్ట్ అయితే వాళ్ళు క్వైరీస్ని రిజాల్వ్ చేస్తారు. సో ఇదండి ఫైనల్ నోటిఫికేషన్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేయండి. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఫర్దర్ జాబ్ అప్డేట్స్ కోసం, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.